హలో గాయ్స్, వెల్కమ్ టు ఆహా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసేసేయండి. ఏంటి ఊటీ వ్లాగ్స్ రావట్లేదు అని చెప్పి అందరూ అనుకుంటున్నారా? జస్ట్ చిన్న గ్యాప్ ఇచ్చానండి, మళ్ళీ వచ్చేసాను. మేమైతే ముందుగా చెప్పాం కదా, చెన్నైలో నైట్ స్టే అయితే చేసామని చెప్పేసి. ఆ రోజు చాలా టైం ఉంది అని చెప్పేసి చెన్నైలో ఉన్న పెద్ద మాల్ కి అయితే వెళ్ళిపోయాము. ఇది ఏషియాలో ఉన్న బిగ్గెస్ట్ మాల్ అంట. నాకు తెలియదు, అనిల్ అయితే చెప్పాడు వెళ్దాం అని చెప్పేసి. అంటే సో టైం ఉంది కదా, యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోతున్నాం. ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. ఎందుకంటే మేము వెళ్ళింది అరౌండ్ 7 ఆ టైం అన్నమాట. అప్పుడే అన్ని ఆఫీసెస్ వదలడం కానీ, లేకపోతే ఎయిర్‌పోర్ట్ రూట్ కదా! సో, ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. చూడండి, మనమైతే వచ్చేసాం ఫోనిక్స్ మాల్‌కి. చూస్తుంటేనే అర్థమైతుంది ఎంత పెద్దగా ఉందని చెప్పేసి. ఇంకా లోపలికెళ్తే తప్పిపోతామేమో అనిపించింది నాకైతే నిజంగానే. కానీ చాలా పెద్ద మాల్. ఎక్కడ స్టార్ట్ అవుతున్నామో, ఎక్కడ ఎండ్ అవుతున్నామో కూడా అర్థం కావట్లేదు. వెళ్ళిపోదాము లోపలికి. చూడండి, ఇక్కడ సెక్యూరిటీ చెక్స్ అయితే జరుగుతున్నాయి. ప్రతి బ్యాగ్‌ని అయితే వాళ్ళు ఎంత సెక్యూరిటీగా చెక్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ అయితే ఏ మాల్స్ లో అయితే నేను పెద్దగా చూడలేదండి. ఇక్కడ చెన్నైలో మాల్స్ అయితే చాలా బాగా చూస్తున్నారు. ఇదిగోండి, లోపలికైతే వచ్చేసాము. ఎంట్రన్స్ లోనే చాలా బాగుంది. అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము వెళ్ళింది వీక్ డే అయినా కూడా చూడండి ఎంత రష్ ఉన్నారంటే చాలా రష్ ఉన్నారు. ఇక్కడ చూడండి, బై వన్ గెట్ వన్ అంట ఫ్రీ కేఎఫ్సి. నేనైతే ఫస్ట్ కేఎఫ్సికి వెళ్ళిపోయి తినేద్దాం అని చెప్పేసి అన్నాను. ముందు మాల్ చూడు, మాల్కి వచ్చి తిండి అంటావేంటి అని చెప్పేసి అనిల్ అయితే కోపడ్డాడు నా మీద. చూడండి, ఇక్కడ మనము ఇక్కడికి వచ్చామంటే ఈ పని అని ఏం లేకుండా ఏ టు జెడ్ అన్ని ఒకేసారి చూసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. క్లాతింగ్ కానీ, గోల్డ్ కానీ, ఐటమ్స్ కానీ, హోమ్ ఫర్నిచర్స్ కానీ, ఏదైనా ల్యాప్టాప్స్, ఫోన్స్ అన్నీ ఇక్కడే దొరికిపోతాయండి. మనం ఒక్క టైం స్పెండ్ చేసి ఇక్కడికి వస్తే మాత్రం అన్ని కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. మనం చూసే ప్రతి బ్రాండ్ అవైలబుల్ గా ఉంది. ఇక్కడ చూడండి, లోపలికి అయితే వెళ్ళిపోయాను. మేకప్ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకుందామా అని. నీకెందుకు, నువ్వు కొనవు అని చెప్పేసి అనిల్ అయితే నన్ను తిట్టారు. మళ్ళీ కొనకుండా ఎందుకులే అని చెప్పేసి నేను కూడా వెళ్ళలేదన్నమాట. వెళ్ళేసి జస్ట్ అలా చూసుకొని వచ్చేసాను. నేనైతే వెతుకుతున్నా అనమాట, కేఎఫ్సి ఎక్కడుందా అని. అదేమో సెకండ్ ఫ్లోర్ లో ఉందన్నారు. ఎక్కడికి వచ్చామే అని చెప్పేసి వెతికాను. నాకైతే ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చిందండి. కొనేమని అయితే అడిగాను. టైం ఉంది అని చెప్పేసి రమ్మన్నారు. సో ఇప్పుడైతే కొనే అంత లేదు, ఎందుకంటే మళ్ళీ హడావిడిగా వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ కూర్చున్నామంటే ఒకటి కాదు 10 చూస్తాం కాబట్టి సో లేట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూడండి, ఫారెస్ట్ పర్ఫ్యూమ్స్ అంట, జారా. మనము ఆన్లైన్ లో అన్ని బ్రాండ్స్ కలిపి ఒకే మాల్ లో చూస్తాం. ఇక్కడైతే ప్రతి ఒక్క బ్రాండ్ కి ఒక్కొక్క షాప్ ఉందన్నమాట. ఇక్కడ కూడా పెట్టేశారండి ఫ్రీ చికెన్ అని చెప్పేసి. నేనైతే దానికోసమే వెతుకుతున్నాను. ఎంతసేపు వెతికితే కనిపిస్తుందో ఏమో. చూడండి, డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. వెస్ట్రన్ కానీ, ట్రెడిషనల్ కానీ, అన్ని అవుట్ఫిట్స్ అయితే సూపర్ అంటే చాలా సూపర్ గా ఉన్నాయి. కొనుక్కుందాం అనుకున్నాను కానీ మొన్నే చూడండి, అంతలోనే స్టార్ బక్స్ అయితే వచ్చేసింది. అనిల్ ఇంతకు ముందు బెంగళూరులో ఉన్నప్పుడు డైలీ వెళ్ళేవాళ్ళంట స్టార్ బక్స్ కి. చాలా మిస్ అయిపోయారు లాక్డౌన్ వల్ల. సో కనిపించగానే ముందు నేను స్టార్ బక్స్ కి వెళ్ళిపోవాలని చెప్పేసి వచ్చేసి తొందరగా ఆర్డర్ అయితే ఇచ్చేసారు. బ్లాక్ కోల్డ్ కాఫీ ఇచ్చారు. నేనైతే చికెన్ పఫ్ ఆర్డర్ ఇచ్చానండి, ఎందుకంటే నాకు కాఫీ పెద్దగా ఇష్టం లేదు. సో నేనైతే చికెన్ పఫ్ తింటాను అని చెప్పేసి చెప్పాను. రేట్లయితే మనకు తెలిసిందే కదండి, చాలా కాస్ట్ అయితే ఉంటుంది. చూడండి, చికెన్ పఫ్ అయితే వచ్చేసింది. అనిల్ కోల్డ్ కాఫీ కూడా వచ్చేసింది. అది చూడండి, నేమ్ కూడా రాసిచ్చారు. కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. నేనైతే ఎక్కడా తినలేదు ఇంత మంచి టేస్ట్ అయితే. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా కోల్డ్ కాఫీ అయితే తను తాగలేదన్నమాట. పట్టుకొని మాల్ అంతా తిరుగుతున్నాము. ఎందుకంటే సగం తాగేసరికి అయిపోయిందనమాట. చూడండి, ప్యాంటలూన్స్, మ్యాక్స్, మలబార్, తనిష్క్, ఇది ఉంది అదేం లేదు. ఆరోస్ కూడా పెట్టారు మనకి డైరెక్షన్స్ కి, ఎటు వెళ్ళాలి ఏందని చెప్పేసి. చాలా మంది అలసిపోయి కూర్చొని కూడా కూర్చున్నారు. అంత పెద్ద మాల్ అండి, ఎట్లా తిరుగుతారు? మార్నింగ్ వస్తే గానీ నైట్ కంప్లీట్ అవ్వదు మాల్ మొత్తం చూడాలంటే. చూడండి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. టైటాన్ ఉంది, సెట్రో ఉంది, ఇటు పక్కేమో ట్రాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఓన్లీ బేసిక్స్ అయితే ఇక్కడ ఉంది అన్నమాట. సో ఇంకా ముందుకెళ్తుంటే ఏమొస్తాయా అని చెప్పి లైఫ్ స్టైల్, ప్రతి ఒక్క బ్రాండ్ అవైలబుల్ అండి. ఇక్కడికి వెళ్తే ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలి అని ఏం లేదు, అన్ని కొనుక్కోవచ్చు. ఏ టు జెడ్ అయితే ఉంటాయి అనమాట. బాస్, ఆఖరికి బాస్ కూడా పెట్టేశారు చూడండి. మెన్స్ వేర్ అయితే చాలా బాగుందండి. మెన్స్ వేర్ కూడా చాలా బాగుంది. మనకి ఇది అదేం లేకుండా అన్ని ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్, అసలు పర్ఫ్యూమ్స్ గురించి చెప్పనక్కర్లేదు. అన్ని బ్రాండ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. మళ్ళీ అన్ని ఫారెస్ట్ మెటీరియల్ తో ఉన్న పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇది ఒక కోటలా కనిపిస్తుంది. కానీ ఎందుకు అలా నుంచోబెట్టారు అనేది నాకైతే అర్థం కాలేదు. దీనికి ఏమన్నా ట్రెడిషన్ ఉందా అనేది నాకు కూడా తెలీదు.
ఈ పక్కనే ఉంటే టాస్కన్ ఇటాలియన్ రెస్టారెంట్ అయితే ఉంది. మేమైతే ట్రై చేయలేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. మెక్డానల్డ్స్ అయితే కనిపిస్తుంది, ఎక్కడ అని చెప్పేసి నేనైతే వెతుకుతున్నాను. ఇంతలోనే ఎక్సిలేటర్ అయితే వచ్చింది. సో పైకి అయితే వెళ్ళిపోదాం, ఇక్కడన్నా ఉంటుందేమో, ఈ ఫ్లోర్లో అన్నా ఉందేమో చూసేద్దాం. ఇక్కడ చూద్దాం, ఎక్సిలేటర్ అయితే ఎక్కేద్దాం. ఇక్కడ నాకైతే ట్రెండ్స్ కనిపిస్తుంది, ఇంకా శారీస్ అయితే కనిపిస్తున్నాయి, ఇంకా హోమ్ ఫర్నిచర్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం. అవంత్రా అసలు బ్రాండ్స్ అయితే నాకైతే కళ్ళు అసలు చాలేదండి మాల్ చూస్తుంటే. హోమ్ సెంటర్ గురించి మనకు అందరికీ తెలుసు కదండి, కాస్ట్ అయితే భయంకరంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మన పర్ఫ్యూమ్ మనమే తయారు చేసుకోవచ్చట, మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్. పేర్లు కూడా భలే పెడతారండి, ట్రెండ్ కోసము, వాళ్ళు ట్రెండ్ సెట్ చేసుకోవడానికో, మనల్ని టెంప్ట్ చేయడానికో. పైన ఉందనుకుంటా అండి రెస్టారెంట్, నాకైతే చిల్లీస్ కనిపించింది. సో ఇదంతా మేము జస్ట్ చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ హోమ్ డెకర్స్ ఉన్నాయి. ఇప్పుడు హోమ్ డెకర్స్ అయితే చెన్నైలో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు, మళ్ళీ ఒంగోలుకి వెళ్ళాలంటే మోసుకొని వెళ్ళలేం కాబట్టి మేమైతే హోమ్ డెకర్ షాప్కి అయితే వెళ్ళలేదు. బాటా షోరూమ్ ఉంది. ఇంక ఇదంతా ముందుకు వెళ్తా ఉంటే చాలా పార్క్ అవెన్యూలో మనకు తెలుసు కదా క్లాత్స్ ఎంత బాగుంటాయో, పర్ఫ్యూమ్స్ కానీ క్లాత్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు ట్రెడిషనల్ వేర్ అయితే నిజంగా చాలా బాగుందండి. మాల్స్ లో ట్రెడిషనల్ వేర్ ఉందంటే అసలు చెప్పనవసరం లేదు. వెస్ట్రన్ ఉంది అంటే పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ ట్రెడిషనల్ వేర్ కూడా అంతే బాగుందండి. ఇక్కడ చూడండి లెన్స్ కార్ట్, నేను ముందే చెప్పాను కదా, ఒక్కసారి వచ్చామంటే ఇంక అన్ని పనులు చూసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంక కింద పెద్ద ఏం లేవని చెప్పేసి మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇందాక నేను చెప్పాను కదా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అని చెప్పేసి, చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఆలియా కట్ డ్రెస్సెస్ అయితే చాలా ఫేమస్ కదా, అవైతే ఉన్నాయండి. 2500 ఏమో ఉందండి ఒక డ్రెస్, ఈచ్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి. ఇక్కడ అంతా ట్రెడిషనల్ వేర్ అండి. ఇక్కడైతే మనం పెద్దగా ఏం కొనేది లేదు కాబట్టి ప్రిజ్మా లెగ్గిన్స్ కానీ, యాసస్ ల్యాప్టాప్స్, లెనోవో ల్యాప్టాప్స్ అన్ని A to Z ఉన్నాయి. వాన్ హుసేన్, చూడండి బ్రాండ్స్ అన్ని మనకి ఎలా కనిపిస్తున్నాయి. మనం అన్ని ఒక షాప్ లో చూడడమే గ్రేట్ అనుకుంటే, ఇక్కడ ప్రతిదీ ఒక బ్రాండ్ ఒక షాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదైతే నిజంగా చాలా పెద్ద మాల్ అండి. నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా ఒకసారి వెళ్తే మాత్రం ఇదైతే విజిట్ అయితే చేసేయండి, చాలా బాగుంది. ఇంకా తిరిగి అలసిపోయి నాకైతే ఆకలేస్తుంది. ఎప్పుడో చికెన్ పఫ్ తిన్నాను, మళ్ళీ 2 floors తిరిగేసరికి నాకైతే తిన్నది కూడా అరిగిపోయింది అనమాట. సో ఇప్పుడైతే పైకైతే వెళ్ళిపోదాము. చాలా పెద్ద ఎక్స్కలేటర్ అండి ఇదైతే. చూడండి ఎంత పెద్దగా ఉందో, కానీ పెద్దగా కష్టపడం కాబట్టి మనకేం అనిపించట్లేదు. ఇక్కడైతే ఎంట్రన్స్ లోనే మనకి క్రిస్పీ హోమ్ అని అయితే కనిపించింది. ఇక్కడైతే మేము ఏం తీసుకోలేదు, ఎందుకంటే మనము వెయిట్ చేస్తుంది KFC కోసం కాబట్టి. ప్లే జోన్ కూడా ఉందండి, కానీ ఇంత పెద్ద మాల్లో ప్లే జోన్ చాలా తక్కువే ఉందండి. ఎందుకో అంటే అందరూ షాపింగ్స్ మీద ఉంటారని చెప్పేసి కిడ్స్ తో కొంచెం టైం పాస్ అవుతుందనో ఏమో, మరి కొంచెమే పెట్టారు. చూడు KFC దగ్గర అయితే జనాలు చూడండి, ఇక్కడే మెక్డానల్డ్స్ ఉంది, KFC ఉంది, వావ్ ఉంది, అన్ని A to Z ఉన్నాయి కాబట్టి జనాలు అయితే రష్ ఫుల్ ఉన్నారు. మేమైతే KFC ఆఫర్ ఉందని చెప్పి వెళ్తే అక్కడ ఏం లేదండి ఆఫరు, ఒకటే ఇచ్చారు చికెన్ పీస్. ఇంకా మళ్ళీ కిందకైతే వచ్చేసాము. ఇది వచ్చేసి ఫీనిక్స్ మాల్ కి ఆపోజిట్ లోనే ఇంకో మాల్ ఉందన్నమాట. ఇది మనకి చూసుకుంటే దీనికి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫీనిక్స్ మాల్ కి అటాచ్డ్ ఉందన్నమాట. మాకు ఆ విషయం తెలియక అరే ముందు ఈ మాల్ కి వచ్చుంటే బాగుండేది. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి, ఒక్కొక్కటి అసలు ఫారిన్ రేంజ్ లో ఉన్నాయండి. మనకైతే లోకల్ మార్కెట్స్ లో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ కి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది చూసుకుంటే మాత్రం. ఇదిగోండి చూడండి, ఇదైతే పెద్ద, ఎందుకంటే టైం అయితే అయిపోయింది అనమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 అయింది. సో 10 కి మాల్ క్లోజ్ చేస్తున్నాము, అందరూ తొందరగా వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. మేమైతే ఇంకా చూడాల్సింది ఏముందా అని చెప్పేసి చూస్తున్నాము, ఎందుకంటే రష్ కూడా ఎందుకు లేరు అంటే అందరు ఫస్ట్ ఇక్కడికి వచ్చి తర్వాత అక్కడికి వెళ్తారంట. ఇది ఎందుకంటే కొంచెం చిన్న మాల్ దాంతో పోల్చుకుంటే, సో ముందు ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళాల్సింది, మాకు తెలియక ముందు అక్కడికి వెళ్ళామన్నమాట. ఇదైతే ఇంకా క్లోజ్ చేసేసాం. ఇక్కడ చూడండి పైన అంతా గోల్డ్ ఫాయిల్ అంట. మనకు తెలియదు ఇది ఒరిజినల్ గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ అనేది. నిజంగా గోల్డ్ అయితే మాత్రం తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి మనం అంత ఛాన్స్ లేదు. రిఫ్లెక్షన్ అయితే కింద అయితే చూడండి కింద పడుతుంది, కింద సీలింగ్ పైన అనేది అయితే నాకైతే చాలా టైం పట్టిందండి అర్థం అవడానికి. పైన సీలింగ్ కింద రిఫ్లెక్షన్ వస్తుంది అనేది. చూడండి అందరు మాల్ నుంచి అలసిపోయి నీరసంగా రిటర్న్ అయిపోతున్నారు. అంత పెద్ద మాల్, తిన్నది మొత్తం అరిగిపోతుంది ఇక్కడే, మళ్ళీ తినాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్తే అయితే ఏం తినలేము. చూడండి ఇంకా పై ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే పెద్దగా ఏం లేవండి, ఇదేంటంటే జస్ట్ మూవీ థియేటర్స్ అవి ఉన్నాయి. సో మూవీస్ ఏం లేవట్టుంది, సో అంతా ఖాళీగా ఉంది, క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి.
అందరూ కూడా నైట్ టైమ్స్ ప్రిఫర్ చేస్తారు. వీక్ డేస్‌లోనే ఇంత రష్ ఉందంటే, వీకెండ్స్‌లో ఇంకెలా ఉంటుంది మాల్ అయితే? నాకైతే అర్థం కాలేదండి. చెన్నైలో అది కూడా గాక వేడికి తట్టుకోలేక అందరూ మాల్‌కొచ్చేటట్టున్నారు. ఆ మాల్ ఎందుకంటే ఫుల్ ఏసీ ఉంటుంది కాబట్టి చాలా టైమ్ స్పెండ్ చేయొచ్చు. అలాగే అన్నీ కొనుక్కోవచ్చు కావాల్సినవి. ఒకే చోట దొరుకుతుంటే ఎవరికుండదు చెప్పండి? ఇప్పుడు మనమైనా గానీ అన్నిటికి తిరగాలి అనుకునే కన్నా ఒకటే దగ్గర అన్నీ దొరుకుతుంటే హ్యాపీగా అన్నీ కొనేసుకుంటాం గదా! మీరేమంటారు? ఒకసారి చెప్పేయండి. చూడండి ఇక్కడ షాపర్స్ స్టాప్ గూడా ఉంది. అసలు నాకైతే అన్నీ నచ్చాయండి. కొనేసుకుందాం అనుకున్నాను. కానీ ఊటీలో షాపింగ్ చేయాలి కాబట్టి ఇక్కడేం కొనలేదు. చెన్నై అయితే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చులే అని జెప్పేసి, ఊటీలో షాపింగ్ చేసుకోవచ్చు అని జెప్పేసి నేనైతే ఏం కొనలేదు. జస్ట్ తిరగడం మాత్రమే. ఈవెన్ ఒక్క ప్రోడక్ట్ గూడా తీసుకోలేదండి. ఒక డ్రెస్ కానీ, ఒక ప్రొడక్ట్స్ కానీ, ఆ బ్యాగ్ అయితే మోసి మోసి నాకైతే చేతులు నొప్పులు పుట్టాయండి. అనిల్‌ని కొంసేపు తీసుకోమంటే గూడా తీసుకోలేదు. ఇదండి ఫీనిక్స్ మాల్ గురించి. మీకు గనక మా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.